అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక కొత్త వ్యాపారంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నాలు చేయవచ్చు. మీరు మీ స్నేహితులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. మీ సలహా ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ధైర్యం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, గొప్ప పనులు చేయాలని కోరిక కలుగుతుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది, పనిలో ప్రశంసలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ల నుండి లాభం ఉంటుంది. గాయాలు, వ్యాధుల బారి నుండి దూరంగా ఉండండి. సంతోషానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఇంట్లో ఒత్తిడి ఉండవచ్చు, ప్రయత్నాలు సఫలమవుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు నూతన శక్తిని అందిస్తుంది. రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు. ఒక విషయంపై మీ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం మీకు లభిస్తుంది. ఇది కొంతమందిపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. మీరు కొన్ని కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు మరియు కలిసి షాపింగ్ కూడా వెళ్ళవచ్చు. ఈరోజు కొన్ని సానుకూల మార్పులు జరుగుతాయి. వివాహ వయసున్న కుటుంబ సభ్యునికి మంచి సంబంధం దొరకవచ్చు. ఒక రాజకీయ సంబంధం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కుటుంబం మరియు వ్యాపార బాధ్యతల మధ్య మంచి సమతుల్యతను పాటిస్తారు. విషయాలు మీకు అనుకూలంగా జరగకపోతే ఒత్తిడికి గురి కావద్దు. ఓపికగా ఉండండి. మీకు సన్నిహితంగా ఉన్నవారిని నమ్మడం వల్ల సంబంధాలు బలపడతాయి. మీ స్తోమతకు మించి ఖర్చు చేయడం లేదా అప్పు చేయడం ఒత్తిడిని పెంచుతుంది. ఇటీవల ఉద్యోగంలో చేసిన మార్పులు సానుకూల ఫలితాలను ఇస్తాయి. కష్టపడి పూర్తి ఏకాగ్రతతో పని చేయండి. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో ఒక సహోద్యోగితో మీకు సమస్యలు ఎదురు కావచ్చు. అవివాహితులకు శుభవార్త అందవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు నడుము మరియు కాళ్ళ నొప్పిని అనుభవించవచ్చు. యాసిడిటీ కూడా ఒక ఆందోళన కలిగించే విషయం. మీ ఆహారం మరియు మందులపై శ్రద్ధ వహించండి. ఈరోజు శత్రువర్గం లేదా వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులు మీకు ఇబ్బందులు కలిగిస్తారనే భావన కలగవచ్చు. అయితే పరిస్థితులు మీరు ఊహించినంత ప్రతికూలంగా ఉండవు. ప్రశాంతంగా ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండడం ద్వారా మీ ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరియు పెద్దల ఆశీర్వాదం మీకు ధైర్యాన్ని అందిస్తాయి. దైవానుగ్రహం మీకు అండగా ఉండి క్లిష్ట పరిస్థితుల నుండి సులభంగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల దర్శనం లేదా ప్రార్థనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగి అవసరమైన ఖర్చులు సులభంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ సమయానికి విశ్రాంతి, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ కృషి మరియు సహనానికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు పొంది బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు క్రమంగా లాభాలను అందించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో అపోహలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం ప్రతి నిర్ణయంలో మీకు బలంగా నిలిచి కుటుంబంలో సంతోషం, ప్రశాంతతను తీసుకువస్తుంది. ఈరోజు మీరు శక్తితో ఉప్పొంగిపోతారు. మీరు తలపెట్టిన ఏ పనైనా సాధారణంగా తీసుకునే సమయానికి సగం సమయంలోనే పూర్తి చేస్తారు. ఈరోజు మీరు మనశ్శాంతితో పాటు పుష్కలంగా డబ్బు కూడా పొందుతారు. మీరు కుటుంబ సభ్యునితో సమయం గడపకపోతే ఇంట్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ నిస్వార్థ ప్రేమ మీ ప్రియమైన వారికి చాలా విలువైనది. ఇతరులు మీ సమయాన్ని అధికంగా కోరవచ్చు. అలాంటి వాగ్దానాలు చేసే ముందైనా మీ పనికి ఆటంకం కలగకుండా మరియు వారు మీ ఉదారతను, దయను దుర్వినియోగం చేయకుండా చూసుకోండి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరగాలని మీరు చాలా కాలంగా ఎదురుచూస్తుంటే దానికి సంబంధించిన సంకేతాలు మీకు ఖచ్చితంగా కనిపించడం మొదలవుతాయి. మీ వైవాహిక జీవితం చాలా అందంగా ఉందని మీరు భావిస్తారు. ఈరోజు చాలా సానుకూలమైన రోజుగా ఉంటుంది. ముఖ్యంగా పనిలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తుంటే మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. మీ సృజనాత్మకత మరియు ప్రత్యేక దృక్పథంతో మీరు ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మీ ప్రేమ సంబంధాలు కూడా మరింత ఆత్మీయంగా మారుతాయి. మీకు ప్రత్యేకమైన వారితో ఏదైనా సమస్య ఉంటే సంభాషణ ద్వారా దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడం మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు సాధారణంగా సమతుల్యంగా మరియు శక్తివంతంగా ఉంటారు. క్రమం తప్పని వ్యాయామం మరియు సరైన ఆహారంపై దృష్టి పెట్టండి. ధ్యానం మరియు యోగా మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
ఈరోజు భక్తి భావాలు పెరుగుతాయి. మీరు ధార్మిక కార్యక్రమాలు లేదా తీర్థయాత్రల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీకు కోర్టు వ్యవహారాల విజయం లభిస్తుంది. దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. దేవుణ్ణి పూజించడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీ పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి. మీ కుటుంబ జీవితంలో సఖ్యత ఉంటుంది. శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. ఈరోజు మీ సృజనాత్మకత మరియు నూతనత్వం ప్రకాశిస్తాయి. మీ ఆలోచనలను వ్యక్తపరచడానికి మీరు ప్రేరణ పొందుతారు మరియు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో మీరు బృంద కృషి ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది. సహోద్యోగులతో కలిసి పనిచేయడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. అప్రమత్తంగా ఉండండి మరియు సహోద్యోగులతో మీ సంబంధాలను బలపరచుకోండి. ఇది మీకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో మీకు ప్రియమైన వారితో సమయం గడపండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి మరియు మీ భావాలను వారితో పంచుకోండి. ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు ప్రేమ అవగాహనను పెంచుతుంది. ఆరోగ్యపరంగా మీరు ఈరోజు మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ధ్యానం మరియు యోగా ఆందోళన ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి మీకు సహాయపడతాయి. ఈరోజు మీకు సమతుల్యతను మద్దతును అందిస్తుంది. తద్వారా మీరు ముందుకు సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. ఈరోజు మీకు నలువైపుల నుండి చాలా ప్రశంసలు లభిస్తాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పని ఈరోజు పూర్తి చేయండి. మీరు ఒక మంచి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటి ఖర్చులు పెరగవచ్చు. గతంలో మీరు పడిన కష్టానికి ఆర్థికంగా ప్రతిఫలం లభించవచ్చు. ఈరోజు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. నష్టాలను నివారించడానికి మీ వివేకాన్ని ఉపయోగించండి. కుటుంబ సభ్యుల నుండి వివాహ ప్రతిపాదన సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. విభేదాలకు దూరంగా ఉండండి మరియు ఎలాంటి ప్రమాదకరమైన పనులకైనా పాల్పడకండి. కుంభరాశి వారికి వ్యక్తిత్వ పరంగా ఈరోజు 2 భాగాలుగా ఉంటుంది. రోజు మొదటి భాగం ఆహ్లాదకరమైన మరియు శ్రేయస్సుకరమైన శక్తిని తెస్తుంది. మధ్యాహ్నం లోపు ఏదైనా ముఖ్యమైన పనులు, సంభాషణలు లేదా సమావేశాలు పూర్తి చేయండి. ఈ సాయంత్రం సుమారు 7:30 గంటలకు చంద్రుడు మరియు రాహువు సంయోగంలో ఉంటారు. దీనివల్ల సాయంత్రం మరియు రాత్రి వేళల్లో ఆకస్మిక అశాంతి, అసాధారణ ఆలోచనలు లేదా భావోద్వేగ కల్లోలం కలగవచ్చు. రాత్రిపూట ఎలాంటి పెద్ద నిర్ణయాలు, కొత్త ప్రారంభాలు లేదా ముఖ్యమైన సంభాషణలకైనా దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండి త్వరగా నిద్రపోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి సాయంత్రం సుమారు 7:30 గంటల నుండి రాత్రి వేళల్లో ఆకస్మిక అశాంతి, కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.